గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. ముందుగా ఈరోజు జూమ్ చేయలేనందుకు సారీ. కారణం కూడా చెప్పాను మీకు. 500 మందితో చేయాల్సిన లింకు 100 మందితో చేసేదానికి వచ్చింది. మన హిందీ డాడీ చేశాడు. అది రీచార్జ్ అయిపోయింది. పాపం ఆయనకి కూడా తెలీదు. అందువల్ల దాన్ని మళ్ళీ రేపు లింక్ ఇస్తాను. ఎప్పుడైనా దాని మీద డేట్ ఉంటుంది. రేపు అవ్వకపోవచ్చు, ఎల్లుండే పెడతాను. ఎందుకంటే కొంచెం రేపు అందరూ మీ పనులు చూడండి. ఎల్లుండే పెడతాను. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇచ్చిన మన తాలూకా ఎక్స్చేంజ్లో పీటీపీ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. బైనాన్స్లో ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ తీసి ఇక్కడ పెట్టినట్టుగా పెట్టాను. ఎందుకు అలా పెట్టానంటే, బైనాన్స్ మీద చాలా మందికి ఐడియా ఉంది. కాబట్టి ఆ సిస్టమ్ని వాళ్ళందరికీ తెలిసిన విధంగానే పెడితే ఎక్కువ మంది దాన్ని వెంటనే అర్థం చేసుకొని తెలియని వాళ్ళందరికీ చెప్తారని ఈజీగా ప్రాసెస్ ఉంటుందండి. మనం కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయనుకోండి, అది మనం తప్ప ఎక్కడ దొరకవు. మనల్ని చూసి మరొకరు ఫాలో అవ్వాలి కానీ మరెక్కడ దొరకవు. అలాంటివి పర్లేదు. కానీ ఇది సర్వసాధారణంగా ఉండేటువంటి సిస్టమ్. ఇప్పుడు మీరు యూఎస్డిటీ మీరు అమ్మొచ్చు, ఇంకొకరు కొనొచ్చు. కొనేవాళ్ళు అందులో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అమ్మేవాళ్ళు నేను యూఎస్డిటీని మీకు అమ్ముతున్నాను, నా రేట్ ఇది అని పెట్టచ్చు. అలాగే యూఎస్డిటీ కూడా ఇంకోటి ఇచ్చాను, 2 ఇచ్చాను. యూఎస్డి కొనేవాళ్ళు, యూఎస్డి అమ్మేవాళ్ళు ఇద్దరు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. కాయిన్స్ వచ్చి అక్కడ ఉంటాయి, డబ్బులు అక్కడ పెట్టేస్తే డబ్బులు అక్కడ ఉంటాయి. ఇద్దరూ ఓకే అయిన తర్వాత ఇద్దరు యాక్సెప్ట్ చేస్తే ఒకరికి డబ్బులు వెళ్తే కాయిన్స్ వెళ్ళిపోతాయి, ఒకరికి కాయిన్స్ వెళ్తే డబ్బులు వస్తాయి. అలాగే మీకు ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ మీకు బిలీవ్ లేదు, లేదంటే అది చెప్పినట్టు డబ్బులు రాలేదు, అప్పుడు మీరు దాన్ని డిస్ప్యూట్లో కింద అక్కడ ఆప్షన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే అంటే ఇది నాకు సమ్మతం కాదు, నాకు అనుకూలంగా లేదని మీరు చెప్తే అది కంపెనీ అడ్మిన్లోకి వెళ్ళిన తర్వాత ఆ డిస్ప్యూట్ని క్లియర్ చేస్తారు. ఇది కొనే వాళ్ళని డిస్ప్యూట్ ఆప్షన్ ఇవ్వచ్చు, అమ్మే వాళ్ళని డిస్ప్యూట్ ఆప్షన్ ఇవ్వచ్చు. డిస్ప్యూట్ లేదు అనుకుంటే యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తే మీరు డబ్బులు ఇచ్చారు, మీకు కాయిన్స్ వచ్చేస్తాయి. మీరు కాయిన్స్ ఇచ్చారు, మీకు డబ్బులు వస్తాయి. ఈ ఆప్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోండి. దీని మీద ఒక వీడియోని రేపు మార్నింగ్కి మధుని చేయమనను, అది చేసేసి మనకి ఇస్తాడు. వాళ్ళు ఇంకెవరైనా చేసినట్టయితే నాకు ఇవ్వండి. అలాగే ఇది హిందీలో కూడా చేయండి. ఈ పైన ఇచ్చిన స్క్రీన్ షాట్లు దాంట్లోవే. మన శివారెడ్డి కూడా నేర్చుకున్నాడు ఎలా చెప్పడం అనేది. మీకు డౌట్ ఉంటే శివారెడ్డినే అడగొచ్చు. మార్కాపురం శివారెడ్డి సాఫ్ట్వేర్ గౌతో మాట్లాడించాను. మధుని ఇద్దరిని మీకు ఏం డౌట్లు ఉంటే ఇప్పుడు వాళ్ళు అడగొచ్చు. ఎలా చేసుకోవాలో ఏంటో చెప్తారు. ఇక మీదట మీ దగ్గరున్న ఐఎస్డిటీని కొనుక్కున్న వాళ్ళు మీరు తెలిసిన వాళ్ళకి ఇచ్చేయండి. ఒకవేళ లేకపోయినట్లయితే ఈ ఆప్షన్లో మీరు వాడుకోవచ్చు. మీరు కొనొచ్చు, మీకు కావాలంటే అమ్మొచ్చు. అలాగే ఐఎస్డిటీతో పాటు యూఎస్డిటీని కూడా కొనొచ్చు, మీరు అమ్మొచ్చు కూడా. ఇక తర్వాత యూఎస్డిటీలోను ఎన్ని యూఎస్డిటీస్ ఉన్నా, అంటే 1000 ఉన్నా, 2000 ఉన్నా, 10,000 ఉన్నా, ఎంత ఉన్నా మీరు విత్డ్రా పెట్టుకుంటే మీ తాలూకు వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. ఇంతవరకు చిన్న చిన్న పేమెంట్స్నే ఓకే చేశారు, పెద్ద పేమెంట్లు ఉంటే వాటిని ఉంచారనమాట. వర్క్ అవుతుంది, అందువల్ల అది కూడా ఇచ్చేస్తారు. ఇచ్చిన వెంటనే దాని ఆప్షన్ కూడా మీకు చెప్పేస్తాను. అది మండే కల్లా మీ దగ్గర ఉంటుంది, లోపే ఉంటుంది. మండే కల్లా ఇచ్చేస్తాను నేను. మీరు ఎంత యూఎస్డిటీ అయినా సరే మీరు విత్డ్రా పెట్టేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆప్షన్స్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. మరొక విషయం ఏంటంటే, ఇక మీదట ఐఎస్డిటీ ఎంత రేటుకి వెళ్తుందో యూఎస్డిటీ కూడా అలాగే వెళ్ళేటట్టుగా నేను ప్లాన్ చెప్తాను మీకు. రేపు సోమవారం నాడు
మన జూమ్ మీటింగ్‌లో మీకు చెప్తాను. ఒక విధానం చెప్తాను. దాంట్లో యూఎస్‌డిటీని కూడా అలాగే సంపాదించుకోవచ్చు. ఐఎస్‌డిటీని కూడా అలాగే సంపాదించుకోవచ్చు. ఇక్కడ రేట్లు 2 దీనివల్ల ఈక్వల్ అవుతాయి. తక్కువలో ఉండవు. మన సంక్రాంతికి నేనొక రేట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఆ రేట్‌ని ఇక్కడ మనకొచ్చే అవకాశం పూర్తి స్థాయిలో ఉంటది అని నా నమ్మకం. కాబట్టి యూఎస్‌డిటీ తోటి ఎలా చేసుకోవచ్చు, ఐఎస్‌డిటీ తోటి ఇప్పుడు ఎలా చేస్తున్నారో దాని తాలూకుది నేను ఎల్లుండి జూమ్‌లో చెప్తాను. డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మంచి మార్గం కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఈ సృష్టిలో ఎవ్వరైనా డబ్బుతోటే పని. ఈ సృష్టిలో ఎవ్వరికైనా డబ్బులతోటే పని. ఆ డబ్బే ఫ్రెండ్స్‌ని దూరం చేస్తది. చుట్టాలు దూరం చేస్తది. ఆ డబ్బే ఆ ఫ్రెండ్స్‌ని, చుట్టాలని మళ్ళీ దగ్గర చేసి ఇంటికి తీసుకొస్తది. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పొరపాట్లు అన్నీ గూడా, కోపాలన్నీ గూడా డబ్బే తీసేస్తది. పిల్లలకి, మనకి సాన్నిహిత్యాన్ని పెంచుతది ఆ డబ్బు. ఒక్కటి కాదు, 2 కాదు. మీ వృద్ధాప్యంలో డబ్బుకు మించి మీకెవడు స్నేహితుడుండడు. ఎవడు చుట్టాలుండరు. ఎవ్వరు ఆప్తులుండరు. డబ్బే ఉంటది. ఆ డబ్బు సంపాదించుకోవడంలో నాకు తెలిసిన విధానాన్ని మీకు తెలియజేస్తాను. అలాగే మన కాయిన్స్ ఎవరున్నా వృద్ధాప్యంలో కూడా మీకు చేయూత కర్రే కాదు. మీకు చేయూత డీ కాయిన్, మీకు చేయూత క్యూసీసీ కాయిన్, నీకు చేయూత ఐఎస్‌డిటీ. ఆ విధంగా దీన్ని తీసుకెళ్తున్నాను. ఎప్పుడో కొన్నాళ్ళ తర్వాత నేను డ్యాడీతో కలిసి పనిచేశాను. అది పెట్టిన కొత్తలో డ్యాడీతో నేను ఉన్నాను. కాబట్టి ఈరోజు నాకు ఇంత హ్యాపీగా ఈ వృద్ధాప్యాన్ని కూడా చక్కగా వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని, భరోసాని మీకొచ్చేటట్టుగా ఇదంతా డిజైన్ చేసుకొచ్చాను. కాబట్టి జాగ్రత్తగా చేయండి. రేపు కాక ఎల్లుండు మీ జూమ్‌లోకి రండి. నేనిస్తాను ఆ టైంకి. ఈసారి 500 రీచార్జ్ చేశారు. నర్సింగ్ రీచార్జ్ చేసి అయింది రెడీ. దాంతో నేనిస్తాను. ఇక తర్వాత నేనింతకుముందు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. మీరిప్పుడున్న రేటుకి భవిష్యత్తులో కొనడం కష్టం. మీరిప్పుడున్న రేట్‌లో భవిష్యత్తులో కొనడం కష్టం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కొనుక్కోండి. ఎల్లుండి మీటింగ్‌లో నేనివ్వాల్సిన దాంట్లో కిబో నుంచి ఎలా పంపించాలి, క్యూరైప్ నుంచి ఎలా పంపించాలి, ట్రేడింగ్‌లో ఒక కొత్త విధానం మీకెలా ఉంటది, డబ్బులు సంపాదించుకోవడానికి ఒక కొత్త విధానం మీకెలా తెలుస్తది, ఇలాంటివన్నీ కూడా మీకు నేను తెలియచేయాలని ఆశిస్తున్నాను. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, డబ్బు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు ఆ జూమ్ మీటింగ్‌కి తప్పకుండా రండి. ఒకవేళ 500 దాంట్లో మనకు పట్టదు సరిపోదు కాబట్టి మీరు యూట్యూబ్‌లోకెళ్ళి చూడొచ్చు. అందులో ఉన్న దాంట్లోకెళ్ళి చూడొచ్చు మీరు. సో, ఒక అద్భుతమైన ప్లాన్‌తో మనం వెళ్తున్నాం. మనకంటూ ఒక కొత్త రహదారి వేస్తున్నాను. ఒక కొత్త రహదారి వేస్తున్నాను. ఆ రోజు మీకు అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. కాబట్టి మీరు ఎల్లుండి మాట్లాడదాం మనం. కాపోతే ఎల్లుండి మీటింగ్ అనేది ఒక గంట కాకుండా 2 గంటలు ఉండొచ్చు. ఇంతకుముందంతా గంట చేశాను. ఎల్లుండి మాత్రం గంట ఉంటది. ఎందుకంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సుంది. చాలా విషయాలు మాట్లాడుకోవాల్సుంటది. అలాగే మరొకసారి మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఓ సంతోషాన్ని మీకు పంచుకుంటున్నాను. 144,00,00,000 బీసీటీ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి మీ దగ్గర. ఫైనల్ కాయిన్స్. మిగతాయన్నీ స్వాప్ అయిపోయాయి. అయి మనం ఆ రోజు మిగతా విషయాలు మాట్లాడదాం. కాబట్టి డిసెంబర్‌లో ఓ మంచి అచీవ్‌మెంట్ చేశాను. 100% చేయడానికి అకౌంట్స్ సరిగ్గా రాకపోవడం, కొంతమంది అవి ఓపెన్ చేయకపోవడం, ఎక్కువ శాతం ఫోను నంబర్ లేకపోవడం, ఫోను నంబర్ పోవడం, యూజర్ నేమ్, పాస్వర్డ్ పోవడం. కాబట్టి నేను అనుకున్నట్టుగా 100% గెలిచినట్టే లెక్క. దాని తాలూకు డీ కాయిన్ ఎప్పుడు అమ్ముకుంటామో, ఎలా చేస్తాం ఎల్లుండి మాట్లాడదాం. థాంక్ యూ. అలాగే
నాతో కలిసి మాత్రమే నడిచే వాళ్ళ ఓ సైన్యాన్ని ఎల్లుండి ఎలా తీసుకుంటానో ప్రకటిస్తాను. నాతో కలిసి ప్రయాణం చేసే ఓ సైన్యం కావాలి నాకు. నేను లాస్ట్ టైము మీరు చిన్న స్థాయిలో ఉన్న ఓ లీడర్ కాకపోయినా, ఒక అకౌంట్ హోల్డర్ అయినా నాతో కలిసి రండి. మీరు లీడర్ అవుతారు మీరు. మీరు మంచి అచీవ్‌మెంట్‌కెళ్తారు అని నేను చెప్పాను. భగవంతుని దయ వల్ల చాలామంది లీడర్‌లుగా అలా కొత్తోళ్ళందరూ వచ్చారు. పాతోళ్ళు అందరూ మళ్ళీ వచ్చేసారు. అలాగే డబ్బులు సంపాదించుకోవడంలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఒక అద్భుతమైన మార్క్‌ని ఈ ప్రపంచంలో మేము చేశామని చెప్పుకునేంత గొప్పగా మిమ్మల్ని నేను డిజైన్ చేయబోతున్నాను. ఒక మంచి ప్లాన్ ఉంది నా దగ్గర. దానికి ఒకే ఒక కారణం, ఒకే ఒక క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ మన కంపెనీలో మాత్రమే చేసిన వాళ్ళని నేను అందులో తీసుకుంటాను. అంతే. ఎందుకంటే నేను కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. అలాంటప్పుడు మనం ఇచ్చిన ఫెసిలిటీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ, ప్రైవేట్ ఉద్యోగం చేస్తే ఒప్పుకోరు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ మీరెళ్లి ఇంకో కంపెనీలో పనిచేస్తే ఒప్పుకోరు. అలాగే మనం కూడా ఒక కంపెనీలో మనందరం కలిసి పనిచేస్తున్నాం. ఇంకోటి చేయకూడదు. మరి మన బిజినెస్ అంటారా? టీమేసుకోవడం బిజినెస్ మీ ఇష్టం. మీరు ఏది చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ నాతో కలిసి నడవాలి. ఒక జీవితంలో గొప్ప స్థాయికి మనం వెళ్ళాలనే వాళ్ళు మాత్రం ఒకే ఒక కంపెనీ అది కిబో కంపెనీలో ఉండాల. రెండో కంపెనీలో ఉంటే నేను ఆళ్ళతో కలిసి పని చేయను. ఇప్పుడున్న వాళ్ళైనా సరే తొలగిస్తాను. థాంక్ యూ.